ఉండిలో అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కడైనా ఎవడైనా నిర్వహిస్తే టోల్ తీసేయమని చెప్పాం. చాలా స్ట్రిక్ట్ గా మేము ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఉండి వరకు నేను చెప్పగలను. నిజాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూశా. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. విష్ణు కుమార్ రావు గారు నిన్న కొన్ని రోడ్డు మీద తినుబండారాలు ఇడ్లీ సెంటర్లో ఇలాంటి వాటికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తీసుకుని ఇన్స్పెక్షన్ కూడా వెళ్ళారు. విష్ణు కుమార్ రావు గారు అంటే మా డ్యూటీ కాదు, ఆయన ఒక బిడ్డెస్ట్ ఇక్కడ వెళ్ళడం జరిగింది. చెయ్యి ఇరిగిపోయినా సరే పాపం ఆయన వెళ్ళారు. బట్ ఇది మేము చేయలేము, నిజంగా చేయలేము. ఇది చాలా కష్టం. కానీ ఆయన వెళ్ళారు, ఇన్స్పెక్షన్ చేశారు. బట్ ఏంటంటే జస్ట్ ట్రైల్ ఈ మీటింగ్ జరుగుతుందని అసలు ఏంటి తెలుసుకోవాలనే ఒక దాంతో ఎంతూజియాజంతో ఆయన వెళ్ళడం జరిగింది. బట్ మ్యాక్రో లెవెల్లో ఇక్కడ స్టాఫింగ్ చాలా అన్యాయంగా ఉంది. ఈ స్టాఫింగ్ పెంచాలి. ఎందుకంటే జబ్బులు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం వేరు, జబ్బులు రాకుండా సగం పాలల్లో కల్తీ అయితే చాలా దారుణం. ఇప్పుడు పాలు బాగా తెల్లగా ఉండడానికి ఫార్మాలిటీ కలుగుతారండి. ఇందాక ఒక ఏదో యూరియా కలుపుతారు. అసలు ప్రతి చిన్న ఐటెంలో కూడా ఏదో కాదేది కల్తీ కారణం అయిపోయింది. కారంలో కల్తీ, ప్రతి దాంట్లో కూడా కల్తీ, పసుపులో కల్తీ లేదు. చాలా కష్టం. అసలు స్టాఫే లేదు మన రాష్ట్రాల్లో. సో కల్తీకి చాలా మంచి బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఎందుకంటే అధికారులు లేదు కదా, టెస్ట్ చేసే అధికారులు లేదు, శాంపిల్ తీసుకునే అధికారులు లేదు, టెస్ట్ చేసే అధికారులు లేదు, టెస్ట్ చేసే ల్యాబ్ లేదు. సో ఈ పరిస్థితి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది ప్రభుత్వ ఫండమెంటల్ బాధ్యత. వచ్చాక ఎన్టీఆర్ వైద్యసేవలు డబ్బులు ఇవ్వడం లేదు, జబ్బు రాకుండా చూసుకోవడం లేదు. అది ఎలా చూడాలి అనే దాని మీద ఇప్పుడు మేమందరం కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. ఫిజికల్ గా టెస్ట్ చేయటం ప్రారంభిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాలయాపనకి అంటే మెయిన్ స్టాఫ్ లేరండి. స్టాఫ్ లేకపోవడానికి ఎవరు బాధ్యత మరి అడగవచ్చు. అల్టిమేట్ గా బాధ్యత ప్రభుత్వందే, ఎవరి మీద తోయడానికి లేదు. డెఫినెట్గా ఖచ్చితంగా బాధ్యత ప్రభుత్వాందే. దీనికి ఎందుకు ఇంత డిలే అయిందని చెప్పి మీకు లాగానే మేము కూడా కమిటీగా వారిని ప్రశ్నిస్తే వారు చెప్పింది ఏంటంటే, మేము ఎప్పుడో రిక్వైర్మెంట్ అంతా ఇచ్చాం, జనాభా ప్రాతిపదికన
అర్బన్ పాపులేషన్ అయితే 50,000 మందికి ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలి. రూరల్ పాపులేషన్ లో 1,00,000 మందికి ఒక అధికారి ఉండాలి. సో ఆ ప్రాతిపదికన సుమారు 500 పోస్టులకు గాను 54 పోస్టులే ఉన్నాయి. దీనికి ఫైనాన్స్ వాళ్ళు ఇంకా మాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇంతమంది తీసుకుంటే మరి వాళ్ళందరికీ జీతాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్, ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇంకా మేము అప్లై చేయలేదు. అంటే మేము సీఎం గారి రివ్యూలో ఒక 150 వరకు మీరు వెంటనే తీసుకోండి అని చెప్పి గత వారం మెడికల్ అండ్ హెల్త్ మీద రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పారు. 450 మంది రిక్వైర్మెంట్ 500 మంది వరకు ఉన్నప్పుడు సరే టు స్టార్ట్ విత్ 150 ఉన్న వాళ్ళు 54 ఒక 200 మంది ఉంటారు. అయినప్పటికీ మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని దాన్ని ఇప్పుడు మనకి విలేజ్ సెక్రటేరియట్స్ లో బయోటెక్నాలజీలో పిహెచ్డి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మైక్రోబయాలజీలో, బయోటెక్నాలజీలో దే హ్యావ్ ఎక్సలెంట్ క్వాలిఫికేషన్. సో కాబట్టి వాళ్ళని ఎలా వాడుకోవాలి, ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారికి అయితే మేము ఒక సూచన ఏం చేసామంటే ఒక 14 మంది ఎంఎస్సి అండ్ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేసిన ఆ ర్యాంక్ వాళ్ళు వేరియస్ పంచాయతీ సచివాలయాల్లో ఉన్నారు. వాళ్ళని ఒక టెస్ట్ కేసు లాగా మనం ప్రభుత్వం మీద డెసిషన్ పెట్టి వాళ్ళ డెసిషన్ తీసుకునేదాకా ఆగడం కాకుండా ఈ 14 మందిని ఇమ్మీడియట్ గా ఇక్కడ కొత్తగా వచ్చే ల్యాబ్ లో కానీ ఏదో రకంగా మీరు ఒక ట్రయల్ లాగా వాడగలిగితే వాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళ సర్వీసెస్ బాగున్నాయి అని అనుకుంటే ఒక రోల్ మోడల్ లాగా ప్రతి జిల్లాలో మనకి మంచి క్వాలిఫికేషన్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దీనికి అక్కడ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి తగిన వర్క్ లేదు. ఇక్కడ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇది ఒక పెద్ద సాంఘిక సమస్య. ఆరోగ్యం ఉన్నది కానీ ఇక్కడ వర్క్ చేయడానికి మనుషులు లేదు. సో దీన్ని ఎలాగ కాంపెన్సేట్ చేయాలి, ఒక ట్రయల్ లాగా విశాఖపట్నంలో కలెక్టర్ గారిని ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పి కూడా కోరటం జరిగింది. ఆయన ఇనిషియేటివ్ తీసుకోగలిగితే దిస్ వుడ్ సెట్ ఎ గుడ్ రోల్ మోడల్ ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్. బ్రోషర్స్ కూడా ఏదో రెడీ చేశారు కానీ ఒక బ్రోషర్ పంచడం ఎంతమంది పంచగలం, కోట్ల మందిలో ఎన్నిళ్ళకి ఆ బ్రోషర్ వస్తుంది, అది కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం మీడియాలో ఈ కలర్స్ వాడితే పోతారా బాబు అంటే తప్ప ఎవరో వాడని పరిస్థితి కనపడతా. హ్యూమన్ సైకాలజీ కూడా ఏంటో, ఏ రంగు వేయకుండా వండితే చికెన్ కొంటల ఎర్రగా ఉంటాయని కొంటున్నాడు. ఎందుకు కొంటాడో తెలియదు. మరి కావాలని కోరి అనారోగ్యం కొని తెచ్చుకోవటం అంటే ఇదే. కొంచెం కన్జ్యూమర్ మైండ్ సెట్ కూడా మారాలి. కన్జ్యూమర్ మైండ్ సెట్ మారాలి అంటే దానివల్ల ఉన్న రుగ్మతులు ఏంటి, నీ లైఫ్ ఎంత తగ్గుతుంది అనేది తెలియాలి. అంటే సిగరెట్ తాగితే హానికరం లాగా రంగులున్న ఈ పదార్థాలు తినొద్దు అని చెప్పి ఆ చికెన్ సెంటర్లో అమ్ముతూ ఉంటారు కదా, ఆ ప్రతి దగ్గర డిస్ప్లే చేస్తే మరి ఏదైనా ఉపయోగం ఉంటుందా అనేది కూడా ఆలోచించాలి. ఆఫీసర్లు లేరు వచ్చింది కూడా అదే మేము చెప్తున్నాం. 500 మంది 50 మంది ఉన్నారు. ఇప్పుడు ఆఫీసర్ల సంఖ్యను పెంచడం ఫస్ట్ ప్రయారిటీ. రాబోయే 3 నెలల్లో ముందు సచివాలయం సిబ్బందిని కొంతమందిని అయినా సరే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని ఇక్కడ టెంపరీగా డెప్యుటేషన్ అయినా సరే తీసుకుని క్వాలిఫైడే ఓన్లీ క్వాలిఫైడ్ ఇక్కడ ఉన్న క్వాలిఫైడ్ మన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆ క్వాలిఫైడ్ పీపుల్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ వర్క్ లో పెట్టి మీరు అన్నట్టు 5 స్టార్ హోటల్ లేదు, రోడ్ సైడ్ వెండర్ లేదు, అందరినీ సమానంగానే చూస్తాం. 5 స్టార్ హోటల్ అంటే ఆటోమేటిక్ గా మంచి క్వాలిటీ ఉంటుంది అని ఏమి లేదు. సో అన్నిటినీ కూడా ఖచ్చితంగా టెస్ట్ చేసి ప్రజలకి శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారం సప్లై అయ్యేది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మనం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్లో వంట వండుతున్నారు. ఎక్కడైతే వంట వండుతున్నారో
ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఈ పరిధిలోకి వస్తుంది. కానీ మనకి సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. ఫస్ట్ సర్జికల్ అటాక్ ఈ సిబ్బంది కొరత మీద ఫోకస్ చేసింది కమిటీ. ఖచ్చితంగా దానికి ఏదో రకంగా సొల్యూషన్ చూసి రాబోయే 2-3 నెలల్లో ఆ సిబ్బంది కొరత నివారించి, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు సంవత్సరాల క్రితం వర్చువల్ గా ఓపెన్ చేశారు బాబు, ల్యాబ్ ఏముందని. మాకు కూడా ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము ఇన్ని మాటలు మాట్లాడతా గురించి అన్ని మాట్లాడతా, మరి ఆ ల్యాబొరేటరీ రెడీ అయిపోయిందని ఓపెన్ చేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఎస్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే ఖచ్చితంగా నవంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తా ఉన్నారు. సో ఒక రోజు అటు ఇటుగా ఖచ్చితంగా దాన్ని ప్రారంభించి విశాఖపట్నం ల్యాబొరేటరీతోనే ఈ సిస్టమ్ రీవ్యాంపింగ్ కి అంకురార్పణ జరుగుతుంది. అవును, ఈ అన్నిటి మీద డిస్కషన్ జరిగినప్పుడు డెఫినెట్ గా మన ర్యాంకింగ్ అంటే మనకు వచ్చిన మార్కింగ్, ఎందుకంటే ఎవడన్నా అప్పుడు మేమేదో కవర్ చేసేయాలన్నా ఏమి లేదు. ఇక్కడ మీరు గ్రాఫ్ లోకి చాట్ జీపీటీలోకి వెళ్తే మొత్తం అంతా బండారం అంతా వచ్చేస్తుంది. అంచేత ఇక్కడ దాయగలిగింది ఏమి లేదు. మనకున్నవి 27 మార్కులు. కేరళ 71 మార్కులు నెంబర్ 1 లో ఉంది. తమిళనాడు 69తో నెంబర్ 2లో ఉంది. ఆఖరి జమ్మూ అండ్ కాశ్మీర్ నెంబర్ 3లో ఉంది, చిన్న రాష్ట్రం. మనం 27 మార్కులతో ఉన్నాం. ఇది నిజం. ఈ పరిస్థితి నుంచి ఎంత తొందరగా బయటపడాలి అనే దాని మీదే ఇవాళ మీటింగ్. దాని మీదే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ ద్వారా మా నివేదిక త్వరితగతిన ఇచ్చి ఇచ్చే రిపోర్ట్ పంపే మా పని అయిపోయింది అని గురిపేసి కూర్చోకుండా మేమందరం కూడా శ్రీనివాస్ గారు కానీ, రామకృష్ణ గారు, విష్ణు కుమార్ రాజు గారు అంటే తెలుసు కదా, ఆయన అసెంబ్లీలో అలాగే అందరి మీద పడిపోతున్నారు. సో చేస్తా ఉంటుంది, ఆయన చెయ్యిగా చేశాడు. సో అలాగా అందరూ కూడా ఒక బాధ్యతగా టేకప్ చేస్తామన్న మటుకు నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. మొదలు ఆయనకి చిత్తూరులో ఎక్కడ తగిలి ఉంటుంది. సో ముందు ఫస్ట్ కంప్లైంట్ ఆయన ఇచ్చారు. అంటే ఆయన చిత్తూరే కాదు, రకరకాల ఊరు తిరుగుతూ ఉంటారు. ఆయన కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చింది, అందుకని ఇది టేకప్ చేయడం. ఇప్పుడు ఇలాంటి మంచి బెల్లం ఎలా ఉంటుంది, కొంచెం నల్లగా ఉంటుంది, ఆడిగాడు బెల్లం తెల్లగా ఉంటుంది. అవును, కఠినంగా వ్యవహరించాలంటే వ్యవహరించే వ్యక్తులు లేరు. అవును, ఉండిలో అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడైనా ఎవడైనా నిర్వహిస్తే తోలు తీసేమని చెప్పాం. చాలా స్ట్రిక్ట్ గా మేము ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఉండి వరకు నేను చెప్పగలను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.